Fuck, man. I lost everything. Catch him. Give me my money. Where should I give your money? Your money put there. You lost your money and I don't give. Hey, give me my money. Your money? How much your money? 2 million euros. Oh my God. I got only 10 euros. I'll give you 1 week time. What the hell is this? ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? నాకు కూడా ఈ రోజు పొద్దునే తెలిసింది మేడం. లాకర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వి ఫౌండ్ దీస్ పేపర్స్. యాజ్ ఎ డాటర్ ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి. బట్ అకార్డింగ్ టు యువర్ ఫాదర్స్ విల్ మీకు 24 years దాటేలోపు ఒక ఇండియన్ కుర్రాడిని పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఈ 3,000 crores ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది. Trust? Ma'am, you have only 30 days. What? ఒక డ్రెస్ కోసం 4 countries తిరుగుతాను. నా లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ అది కూడా 1 month లోనా? మిస్టర్ వెంకట్రావు, మీరేమైనా సలహా ఇస్తారా? సారీ మేడం, రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వటం మానేశాను. అదేంటి? నల్లోడి చేతిలో నలిగిపోతున్నాను మేడం. నో ప్రాబ్లం. నీ మీద నాకు నమ్మకం ఉంది. 1 month లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు, నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగ్గుడు నాకు కావాలి. కాపురం చేసేవాడు అక్కర్లేదా? ఇంపాసిబుల్ మేడం. డ్రైవర్ కావాలంటే 2 minutes లో దొరుకుతాడు. డైవర్స్ కావాలంటే 2 days లో దొరుకుతుంది. బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే 2 years అయినా దొరకడు. ఓకే ఓకే, హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ప్రాపర్టీ ఇస్ ఇంపార్టెంట్. కరెక్ట్ పర్సన్ ని తెస్తే 1 million euros ఇద్దాం అనుకున్నా. నీ బ్యాడ్ లక్. ఈ డీల్ వేరే వాడికి ఇచ్చేస్తా. దొరకడన్నాను గానీ లేడన్నానా మేడం? 2 million euros ఇస్తారంటే 2 days లో వాడు తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను. ఓకే, అయితే దొరికినట్టే. ఇప్పుడే నా హంటింగ్ స్టార్ట్ చేస్తాను. సో వీటిని పట్టుకుంటే మన పని జరిగినట్టే. సార్ వీడు నాకు తెలుసు సార్. వీడి పేరు వీకెండ్ వెంకట్రావు. వీకెండ్స్ లో వెతికితే ఏదో ఒక పప్పులో దొరుకుతాడు. వాడి వీక్నెస్ సలహాలు ఇవ్వడం. ఎదవలు బాలేయటం రాదు, ఓ ఊపుకుంటూ వచ్చేస్తారు ఆడటానికి. ఆయన నాకెందుకు లేని పని గొడవ. అది ఆడటవరా? Hey guys, what are you doing? Don't waste balls like that, man. మీకు ఆటం రాకపోతే అదిగో అలాంటి సీనియర్ సిటిజన్ సలహా తీసుకోవచ్చుగా. సలహా? I'll give them an idea. Give me my money. వద్దురే సలహాలొద్దు, వద్దురే. I'll kill you. No, Venki, don't go there. Excuse me, sir. Yes? మీరు చూడటానికి సీనియర్ కోచ్ లా ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ తో అలాంటి యూత్ కి సలహా ఇవ్వచ్చుగా. నేను సలహాలు ఇవ్వటం మానేశాను. బట్ వై? పరిస్థితులు బాగాలేనప్పుడు జ్యూస్ తాగినా గ్యాస్ వస్తుంది. సార్ మీరు చూడటానికి బచ్చన్ కి సచిన్ కి గురుగారు లా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ బచ్చగాళ్ళకి సలహా ఇవ్వలేరా? I cannot, man. I think he doesn't know the game. Waste fellow. ఎవరో వేస్ట్. No, please. పరిస్థితులు నా సలహాలు ఎక్స్పెక్ట్ చేస్తాయనుకున్నాను కానీ డిమాండ్ చేస్తాయనుకోలేదు. You wait here. Put it on left hand. Take the finger like this. Another finger like this. Okay. Take the step like this. Okay. All this strength on your upper arm. Okay. Understand? Yeah. Go back like this, like this. Look at there. Straightly go and straight up. Oh my God. What the fuck? You are a jerk. You spoil everything. అయ్యో ఇదేంటండి ఎంత పని చేశారు? Hey, mister. You have to pay money. You spoil everything. How much money I have to pay? 20,000 euros. Remove. After all, 20,000 euros. Hey, go and draw the money. Okay? Hey, mister. Your card is not working. నేను నిన్ను హెల్ప్ అడగలేదే. నీకు ఆప్షన్ లేదు. Take this. Okay. Thanks, bro. I'm వీకెండ్ వెంకట్రావు. ఫ్యూచర్ లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వు. ఎప్పుడో కాదు, ఇప్పుడే కావాలి. ఇప్పుడే. నాకు మీ మేడంతో మీటింగ్ అరేంజ్ చేయాలి. హాయ్, ఐమ్ కార్తిక్ పోతునేని. అనుష్క. I've heard a lot about you. మీ ఐడియాలజీస్, స్ట్రాటజీస్ రెండు నా దగ్గరగా ఉన్నాయి. మీరు ఈ మధ్య స్పోర్ట్స్ ఇండస్ట్రీలోకి వెంచర్ అయ్యారని విన్నాను. సో ఐ వాస్ థింకింగ్ మనందరం కలిసి పార్ట్నర్షిప్ బేసిస్ మీద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్, బాస్కెట్బాల్, రగ్బీ ఇలా అన్ని స్పోర్ట్స్ టీమ్స్ కి స్పాన్సర్షిప్ చేద్దాం. నెక్స్ట్ ఇండియాలో ISL సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరం కలిసి లీడింగ్ ఆపోనెంట్ టీమ్స్ కొనేద్దాం. 2 టీమ్స్ తో మన కంపెనీస్ ని ప్రమోట్ చేద్దాం. ఇండస్ట్రీని మోనోప్లైజ్ చేసేద్దాం. దాట్ వేస్ ఇండియాలో ఉన్న మన ఇద్దరు కంపెనీస్ పోర్ట్ఫోలియో వైస్ అండ్ ప్రాఫిట్ వైస్ 10 times మల్టిప్లై. దట్స్ మై ప్లాన్. హాఫ్ అన్ అవర్ టైం అడిగి 5 minutes లో కంప్లీట్ చేసి ఐఫోన్ కన్నా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తున్నాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ. డీల్ డన్. గుడ్ లక్. థ్యాంక్స్. పెళ్లి చూపులు ఎలా జరిగాయి? అదేంటి, ఇది బిజినెస్ డీల్ కదా? అది ఆడికి,
మీకు పెళ్లి చూపులు. దట్స్ గుడ్. హిస్ జస్ట్ లైక్ మీ. నేను మగాడ్లా పుడితే ఎలా ఉంటానో తను అలా ఉన్నాడు. మీకు అమ్మాయి లక్షణాలు ఉన్నాయని ఎవడు చెప్పాడు? వాట్? ఐ మీన్ మీరు ఆడవాళ్ళకి రోల్ మోడల్ అయితే ఆడు మగాళ్ళకి రోల్స్ రాయాలంటాడు. వాడు వాడే బ్రాండ్స్ దగ్గర నుంచి వాడుకున్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం. నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా? నమ్మకానికి అమ్మలాంటి వాడిని మేడం. తేడా వస్తే తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. నువ్వు చేసిన దానికి ఐఎమ్ గివింగ్ యూ 1 million euros. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Another 1 million. 1 million euros 1 minute కూడా చూసుకోకుండా చేశారు కదరా. సో మరి ఫ్యామిలీ, ఇదే మనం స్టార్ట్ చేయబోయే కొత్త బిజినెస్. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఎవరమ్మా నువ్వు? ఐఎమ్ అనుష్క, BMC గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ ని. అది సరే, డైరెక్ట్ గా ఇంటికి వచ్చారేంటి? నాకు ఇండైరెక్ట్ గా మాట్లాడడం రాదు, డైరెక్ట్ గా పాయింట్ కొస్తా. ఐ వాంట్ మ్యారీ యూ. ఈ మ్యారేజ్ తో స్టాక్ మార్కెట్ లో సునామీ వస్తుంది. మన కంపెనీ షేర్స్ మార్కెట్ లో 10 times ఇంక్రీజ్ అవుతాయి. వాట్స్ యువర్ ఒపీనియన్? ఐ లవ్ యువర్ ఐడియా. మీరేమంటారు అంకుల్? నాకు కన్ఫ్యూజన్ గా ఉందమ్మా. ఇది బిజినెస్ డీలో మ్యారేజ్ ప్రపోజల్ అర్థం కావట్లేదు. రెండు అంకుల్, ఈ మ్యారేజ్ తో మనం బిజినెస్ లో కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మన యుగండాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం. మీ బావన్ అక్కడికి పంపించేద్దాం. విల్ స్టార్ట్ అనదర్ బిజినెస్ ఇన్ రష్యా. మీ చెల్లెల్ని అక్కడికి పంపించేద్దాం. నేను సౌత్ ఆఫ్రికాలో మనం వైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అక్కడికి మీ డాడీ పంపించేద్దాం. అండ్ మీ అమ్మ అమ్మ స్టేజ్ విత్ మీ. ఈడే తేడా అనుకుంటే ఇది ఇంకా తేడా ఉంది. రాగానే ఫ్యామిలీ నిడగొట్టేస్తుంది. అవునవును. అలా అయితే అంకుల్ ఎవ్రీ సాటర్డే ఫ్లైట్ లో వచ్చి ఆంటీని చూసి వెళ్ళిపోతారు. అది అయిపోయింది కదమ్మా. ఏడ్చినట్టుందిరా. బట్ వై? అంటే పెళ్ళైతే అందరూ తలో దేశంలో ఉండాలా? ఆంటీ, దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి. కొత్త ప్రేమలు కూడా పడతాయి. అమ్మా, పెళ్లి చేసుకోవాల్సింది నేను, నచ్చాల్సింది నాకు. సూరి, వర్ యూ డూయింగ్ టుమారో? ఐఎమ్ ఫ్రీ. అయితే రేపు ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాం. అయితే 15th కి మ్యారేజ్ పెట్టేసుకుందాం. నో 15th సండే, వీక్ డేస్ పెట్టుకుందాం. గెస్టులు తక్కువ వస్తారు. Brilliant. I have to leave. So I'll see you soon. Huh? Alright. Take care. Bye. Bye. బాయ్. రే, ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదురా. అవునరా, నీకు సూట్ అవుతుంది. తన గురించి మానేసి పెళ్లిలా చేయాలో ఆలోచించండి. ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ అయిపోతుంది. ఎలాగైనా ఈ ఘోరం ఆపాలి. నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంటది? కరెక్ట్ గా వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగే టైం కి నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది. అదే టైంకి ఎలా వస్తుంది? అందుకే మీకు బుర్ర లేదన్నాడు. అది రాదు, మీరే వచ్చినట్టు యాక్ట్ చేయాలి. అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. సూపర్. ఆడు కమర్షియల్ అయితే ఇది కన్నింగే. ఏం పిల్లలుగా అన్నావే. Shut up. అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి? ఆ? అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఏంటి అతను ఇష్టమేనా? ఎంగేజ్మెంట్ గురించి కాదు, అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను. ఏంటన్నా? ఏంటి ఇరిటేషన్? ఏంటి ఇరిటేషన్ కాదు, ఫ్రస్ట్రేషన్. రేపు ఎంగేజ్మెంట్ కి నేను ఏ డ్రెస్ వేసుకోవాలో, ఏ రింగ్ దొరకాలో కూడా అదే డిసైడ్ చేస్తాను. ఓ మై గాడ్. అంతేకాదు, మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడింది. అందుకే దానికి షాక్ ఇవ్వాలి, ఈ పెళ్లి ఆపాలి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేద్దామా? ఇదిగో ఫోన్ ఇదిగో. ఏంటి నాకంటే మీకే ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది. లేకపోతే ఏంటన్న దాని బిహేవియర్? మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు. రేపు రింగ్ తొడిగే టైంలో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని వెళ్ళిపోయి రకవరా అది. అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదని. ఇప్పుడే ఈ పెళ్లి ఆపేద్దాం. లేదమ్మా, ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది. అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తొడిగే టైంలో ఆపామనుకో, అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసామని క్లారిటీ వస్తుంది. దాని బలుపు దిగుద్ది. సూపర్ బా. హై ఫైవ్. మనం డ్రామా ఆడే పని లేకుండా ఆడే డ్రాప్ అయిపోయి. చాలా మందిని పిలిచినట్టుందిరా. మంచిదేగా, ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజెక్ట్ చేసామని తెలుస్తుంది. కరెక్ట్ బావా. ఈ రిచ్ పీపుల్ ముందు పిచ్చిదైపోవాలి. దాని పరువు మొత్తం పోవాలి. అదిగో వస్తోంది మహారాణి. డ్రెస్ లో ఏం జిల్లా ఉంది? I know. Come on, let me introduce you to my business partners. ఆఫ్టర్ యూ. మనం ఇక్కడున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. చూడండి ఎంత పొగరో. దిగిపోద్ది, కాసేపట్లో దిగిపోద్ది. Meet Peter. That's Mr. John. That's Ryan. That's Bradley. Hi. And that's Alan. Guys, this is my fiancé, Karthik. హలో, మీకు విషయం తెలియాలి. ఈ పెళ్లి సెట్ చేసింది నేనే. అవునా? ఏం చేస్తుంటారు మీరు? ఐఎమ్ వీకెండ్ వెంకట్రావు. మేడం పాపకన్నీ నేనే.
కొంతమందికి మిర్రర్ లా కనిపిస్తాను, కొంతమందికి ఎర్రర్ లా కనిపిస్తాను. మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? బ్రోకర్ లా కనబడుతున్నా. ఓకే, మీరు కామెంట్ చేసిన నేను కాంప్లిమెంట్ లా తీసుకుంటాను. అవును, అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి ఇక్కడ టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు? మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేవాలంటే ఇష్టం లేదు. ఆయన మావయ్య నీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా. కదా, అక్కర్లేదులేండి అలాంటి డెసిషన్స్ ఎందుకు, కొట్టుకోటాలు. ఓ వెరీ గుడ్, కానండి. ఇదిగో మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదు. అదొకే ఇప్పుడుంటుంది ట్విస్ట్. ఇష్ట కాదు, లాస్ట్. ఏంటంటే మనకిచ్చే ట్విస్ట్. ఎలా ఉంది మన రివర్స్ డ్రామా? నానా వరుసకి నువ్వు నాకు బాబువే గానీ ఇలాంటి స్కెచ్ల్లో నేనే నీకు బాబుని. కత్తి లాంటి కుర్రోడిని అడిగారు, అరేబియన్ హార్స్ ఇచ్చారు. గో గో అండ్ ఎంజాయ్. మార్క్, సార్ కెన్ వి సబ్మిట్ బై దిస్ వీక్? ఇట్స్ ఇంపాసిబుల్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఏంటది? సార్ ఇండియాలో ఉన్న మన బయోకెమికల్ ఫ్యాక్టరీ మూతపడింది. వాట్? ఏం జరిగింది? మన కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ కి మూగజీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ హైకోర్టులో పిల్ వేసింది సార్. దాంతో హైకోర్టు ఇమీడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది సార్. ఎంత వాలంటీర్ ఆర్గనైజేషన్ అయినా పనిచేసేది మనుషులే కదా. ఎంత కొంత ఇచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. చాలా ట్రై చేశాం సార్, కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఆర్గనైజేషన్ పేరేంటి? గ్రీన్ ఆర్మీ సార్. నెక్స్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్ బయలుదేరి వస్తానని చెప్పండి. హే, నువ్వేంటి ఇక్కడ? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా? అర్జెంట్ పని ఉండి ఇండియాకి వెళ్తున్నాను. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడానికి జస్ట్ 30 సెకండ్స్ పడుతుంది. కుదరకపోతే SMS చేయడానికి 20 సెకండ్స్ పడుతుంది. మిస్డ్ కాల్ ఇవ్వడానికి 5 seconds కూడా పట్టదు. నేనేదైనా నాది అనుకుంటే అది నా కంట్రోల్లో ఉండాలి. బిజినెస్ అయినా హస్బెండ్ అయినా ఈ రోజు నుంచి నీ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. స్వీటీ, ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీకి చిన్న ప్రాబ్లం వచ్చింది. అది క్లియర్ అవ్వగానే వచ్చేస్తాను. త్వరగా వచ్చాయి. రోజు నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మర్చిపోయినా పర్లేదు, కానీ నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోతు. 31st మ్యారేజ్, అది మర్చిపోకు. అదే నా లగేజ్ మర్చిపోవడానికి మ్యారేజ్ అల్బిదా. అంతేనా? హిమి ఆహా గో. ఏం పోయా? వెంకట్రావు, మేడం, పెళ్లి టైంకి వస్తాడంటావా? కుర్రాడు కత్తి మేడం, తప్పకుండా వస్తాడు. తేడా వస్తే చెప్పాను కదా, తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. నాది పూచి. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. మా వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేశారు. చెన్నైలో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు. కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని గెస్ట్ చేయలేకపోయారు. ఇలా ఎంతకాలం దాక్కుంటావే తెలీదు. మా నాన్న బాబాయ్లు మారేంత వరకు, అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్లేంత వరకు. 20 ఏళ్ళుగా తీసుకెళ్లిన వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారంటీ ఏంటి? కొంచెం లాజికల్ గా ఆలోచించు. నాకు నమ్మకం ఉంది, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది. ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. మీ లిప్స్టిక్ చాలా బాగుంది. విక్టోరియా సీక్రెటా? బై ది వే, ఐమ్ కొండయ్య, సాఫ్ట్వేర్ సైడ్. ఐ థింక్ యువర్ షై. నేను మా బాస్ కోసం వచ్చాను.